హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి జడ్చర్ల బస్ స్టేషన్ గురించి చెప్పబోతున్నాను. జడ్చర్ల బస్ స్టేషన్ లో ఫుల్ డీటెయిల్స్, బస్సులు ఎక్కడెక్కడ పోతాయి, ఏ రూట్ లో ఆగుతాయి, ఎక్కడెక్కడ నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనేటువంటిది క్లియర్ గా తెలుసుకుందాము. ఫుల్ డీటెయిల్స్ ఈ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో. వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే అండి జడ్చర్ల బస్ స్టాండ్. మన తెలంగాణలోని జడ్చర్ల బస్ స్టాండ్ అంటేనే మనకు చాలా మందికి తెలిసింది ఏంది అంటే, మనకు ఉండేది ప్రతిరోజు 24 గంటలు మాత్రమే. 24 గంటలు మనకు అందుబాటులో ఉండే బస్సుల్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఏ బస్ స్టాండ్ అంటే మన టిఎస్ఆర్టీసీ ద్వారా మనకు వచ్చింది జడ్చర్ల బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే చూడండి, ఏ బస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలంగాణలోనే ఉండేటటువంటి 33 జిల్లాలలో మొత్తం కలిపే బస్సులు మనకి ఎక్కడ ఏ బస్ స్టాండ్ ద్వారా వెళ్తాయి అంటే మనకు జడ్చర్ల బస్ స్టాండ్ ద్వారా వెళ్తాయి. మనకి ఇక్కడ జడ్చర్ల మన బస్ స్టాండ్ లో లోపల కూడా వస్తుంది చూడండి బస్సు, మనకి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. మన మహబూబ్ నగర్ కానీ, కల్వకుర్తి కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ, అదేవిధంగా దేవరకద్ర కానీ, అదేవిధంగా మన కొల్లాపూర్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ, అన్ని ప్రతి ఒక్కటి హైదరాబాద్ కి కానీ, ఇక్కడ నుంచి మనకి జడ్చర్ల నుంచి హైదరాబాద్ కి కానీ ప్రతి ఒక్క బస్సులు అనేటువంటివి మనకి సెంటర్ ప్లేస్ అండి. ఇది జడ్చర్ల బస్ స్టాండ్ అనేటువంటిది మనకి సెంటర్ ప్లేస్. సో కాబట్టి ఏ బస్సులైనా సరే మన ఈ యొక్క జడ్చర్ల మనకి బస్ స్టాండ్ నుంచి మనకు వెళ్తూనే ఉంటాయి. బస్ స్టాండ్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, లోపల కూడా బస్ స్టాండ్ లోపల నుంచి కూడా ఒక బస్సు అనేటువంటిది మనకు వెళ్తూ ఉంది. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏదంటే నారాయణపేట బస్సు కూడా మనకి ఇక్కడ నుంచి బయలుదేరింది మన జడ్చర్ల నుంచి. సో కాబట్టి మీ ప్రయాణికులు చాలా మంది గ్రామాల నుంచి, మళ్ళీ చెప్తున్నా, గ్రామాల నుంచి కూడా వస్తారు, పట్టణాల నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. చాలా మంది లాంగ్ వెళ్ళాలని అనుకుంటారు. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, నేను బెంగళూరుకి వెళ్ళాలి అనుకుంటారు. చూడండి, బస్సులు కూడా ఇక్కడ మనకు రెడీగా ఉన్నాయి. ఇదే బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా గుండ్రంగా, మనకి చాలా మంది ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు అక్కడ. ఇక్కడ మన బస్సులు కూడా చూసుకుంటే చూడండి, హైదరాబాద్ బస్సు మనకి గద్వాల్ డిపో బస్సు కనిపిస్తుంది. బెంగళూరు కూడా వెళ్ళాలి అనుకుంటే 11వ నెంబర్, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 11 కూడా మనకు కనిపిస్తుంది. 13 కూడా కనిపిస్తుంది మనకి. బెంగళూరు బస్సు కూడా కనిపిస్తుంది. పత్తికొండ, కర్నూలు, నంద్యాల, అక్కడ ఆదోని. అదే 17వ నెంబర్ లో మనకి రాయకోటి. చాలా బస్సులు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలాగా వస్తూ ఉంటాయి. తెలంగాణ నుంచి నార్త్, ఈస్ట్, వెస్ట్ మనకి ఏ విధంగా మనకి ఈ భూగోళం ఉంటుందో మనకి దాని నుంచి మనకి ఈ యొక్క జడ్చర్ల బస్ స్టాండ్ వరకు మాత్రం ప్రతి ఒక్క బస్ అయినటువంటిది, జనగం బస్సు కానీ ప్రతి ఒక్కటి ఈ యొక్క జడ్చర్ల బస్ స్టాండ్ త్రూ మాత్రం తప్పకుండా వెళ్తుంది. ఇక్కడ మనకి జడ్చర్ల బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఫుడ్ దొరుకుతుందా అంటే ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది. అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. పులివెందల, 15కు రాయచోటి, కర్నూలు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ చాలా బస్సులు లాంగ్ ప్రయాణం చేయాలి, దూరపు వెళ్ళాలి అనుకుంటే చాలా మంచిగా మనం ఈ యొక్క జడ్చర్ల బస్ స్టాండ్ నుంచి మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క బస్సు హైదరాబాద్ వనపర్తి డిపో బస్సు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. చాలా మంది ఇక్కడ ఈ కండక్టర్స్ ఇక్కడ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. షాద్ నగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ కూడా మనం చూసుకున్నట్లయితే. సో కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా మనకి ఈ యొక్క మీరు ఎక్కడైనా దూరపు ప్రయాణం చేయాలనుకున్నా, రాత్రి వేళ మీరు ప్రయాణం చేయాలనుకున్నా తప్పకుండా ఈ బస్ స్టాండ్ జడ్చర్ల బస్ స్టాండ్ త్రూ అయితే వెళ్ళండి. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి.